ఫార్ములా ఈ రేస్లో ఈడీ కేసుపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్. ఈడీ కేసు పైన క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీబీ కేసులో ఈ నెల 30 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ నుంచి ఈడీకి ఫైల్స్ చేరిన తర్వాత ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి చెల్లింపులు చేసినట్టుగా కేటీఆర్ పై అభియోగాలు మోపింది. ఎలాంటి అనుమతులు లేకుండా నగదు చెల్లించడంతో హెచ్ఎండీఏకు ఐటీ శాఖ 8 కోట్ల రూపాయలు ఫైన్ విధించింది. విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ఆరా తీయబోతోంది ఈడీ. ఈ చెల్లింపుల వ్యవహారంపై దర్యాప్తు చేయబోతోంది ఈడీ. త్వరలో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్లో ఈడీ కేసుపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు కేటీఆర్. ఈడీ కేసు పైన క్వాష్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీబీ కేసులో ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ నుంచి ఈడీకి ఫైల్స్ చేరాయి. తర్వాత ఈసీఐఆర్ నమోదు చేసింది ఈడీ. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని విదేశీ కంపెనీకి చెల్లింపులు చేసినట్టుగా కేటీఆర్ పై అభియోగాలు మోపింది. ఎలాంటి అనుమతులు లేకుండా నగదు చెల్లించడంతో పాటు హెచ్ఎండీఏకు ఐటీ శాఖ 8 కోట్ల రూపాయల ఫైన్ విధించిందని ఇందులో పేర్కొంది. విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ప్రస్తుతం ఆరా తీయబోతోంది. ఈ చెల్లింపుల వ్యవహారంపై దర్యాప్తు చేయబోతోంది ఈడీ. త్వరలోనే కేటీఆర్ కు ఈడీ ఇదే విషయంపై నోటీసులు ఇస్తోంది.